షర్మిల ఏకంగా భారత ప్రధానమంత్రినే వాడు, వీడు అని మాట్లాడింది. దాని గురించి మాట్లాడుకున్నాం. ఏందమ్మా షర్మిలమ్మ ఇలాంటి మాటలు కొంచెం భాష కంట్రోల్ ఉండొచ్చు కదా అని. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వరి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇంతవరకు షర్మిల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మరి తను ఒక ముఖ్యమంత్రి కూతురు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కూతురు కాబట్టి, మరొక మాజీ ముఖ్యమంత్రి కూతురుని ఎందుకు లేండం అని ఏమన్నా ఆగిందో తెలియదు. కాకపోతే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ఏమంటారు ఒకసారి విందాం. ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు, విపక్ష పార్టీలు అధికార పార్టీని ప్రజా సమస్యల మీద, హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారం ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి స్వాగతించేటువంటి అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పిచ్చయ్య గారు అవతారం ఎత్తినటువంటి తెలంగాణ వలస నేత షర్మిల గారు సంచలనాల కోసం, ప్రచారం కోసం ప్రతిరోజు చిల్లర భాషతోటి ప్రధానమంత్రిని ఈరోజు ఏకంగా వాడు, వీడు అనేటువంటి ఒక పదజాలం వాడడం అనేటువంటిది సిగ్గుచేటు. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, నీ భర్త పాస్టర్ అనిల్ కుమార్ గారు, నీ కుటుంబం మీకు నేర్పించినటువంటి సంస్కారం ఇదేనా? కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఒక దిగజారుడు నాయకురాలను అధ్యక్షురాలుగా చేసుకోవడం సిగ్గుచేటు. తక్షణం ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి, షర్మిల గారికి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇది ఓవరాల్గా భారతీయ జనతా పార్టీలో మరి స్పందించింది ఒక్కడే. అసలు ఎందుకని మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారో అర్థం కాల.